అస్మద్గురుభ్యో నమః. మనము శ్రీలాయి ప్రభుపాదుల వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో చెడు కర్మ ఫలాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. జీవుడు ఏ జీవజాతిలో జన్మించినా దానిలో ఏదో ఒక ప్రత్యేకమైన సంతృప్తిని పొందుతాడు. అటువంటి స్థితిలో నెలకొనడం వల్ల అతడు ఏనాడు విరక్తిని పొందడు అని కపిల మహర్షి శ్రీమద్ భాగవతంలో చెప్పారు. ఒక ప్రత్యేక దేహంలో అది ఎంత హీనమైనదైనప్పటికీ జీవునికి కలిగే సంతృప్తి మోహమని చెప్పబడుతుంది. ఉన్నత స్థితిలో ఉండే వ్యక్తి అల్పస్థితిలో ఉండే మనిషి జీవన స్థితిని చూసి అసంతుష్టుడైన అల్పస్థితిలో ఉన్న మనిషి మాత్రం మాయా ప్రభావం వలన ఆ స్థితిలో సంతుష్టుడై ఉంటాడు. మాయకు రెండు రకాల పనులున్నాయి. ఒకటి ప్రక్షేపాత్మికమని పిలువబడగా ఇంకొకటి ఆవరణాత్మకమని పిలువబడుతుంది. ఆవరణాత్మికము అంటే కప్పివేయడము అని అర్థం కాగా ప్రక్షేపాత్మికం అంటే పతనము కలిగించడమని అర్థం. ఏ స్థితిలో ఉన్నప్పటికీ లౌకికుడే గాని జంతువే గాని తన జ్ఞానము మాయా ప్రభావంచే కప్పబడిన కారణంగా సంతుష్టుడై ఉంటాడు. అల్పజాతి లేదా హీన జీవజాతులలో చైతన్య వృద్ధి ఎంత స్వల్పంగా ఉంటుందంటే తాను సుఖంగా ఉన్నాడో లేదా దుఃఖంలో ఉన్నాడో మనిషి అర్థం చేసుకోలేడు. ఇదే ఆవరణాత్మికమని చెప్పబడుతుంది. మలాన్ని భక్షించే పంది కూడా తాను సుఖంగానే ఉన్నాను అనుకుంటుంది. కానీ ఉన్నత జీవన స్థితిలో ఉన్న వ్యక్తి దాని జీవితం ఎంత హీనమైనదో చూడగలుగుతాడు. మాయ యొక్క ఆవరణ ప్రభావం ద్వారా మోహితుడైనప్పుడు జీవుడు నరకంలో ఉన్నప్పుడైనా నారకీయ భోగాలలో ఆనందాన్ని పొందే కారణంగా తన దేహాన్ని విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడుడని కపిల మహర్షి భాగవతంలో చెప్పబడిన చెడు కర్మఫలం యొక్క విశేషం. స్వర్గరాజ్యైన ఇంద్రుడు ఒకసారి తన దుష్ప్రవర్తన కారణంగా గురువైన బృహస్పతిచే శపింపబడి ఈ లోకంలో అంటే భూలోకంలో పందిగా అయ్యాడు. చాలా రోజుల తర్వాత బ్రహ్మదేవుడు శూకర రూపంలో ఉన్న స్వర్గరాజు ఇంద్రుడిని తిరిగి స్వర్గలోకానికి పిలిపించాలి అనుకున్నప్పుడు ఇంద్రుడు స్వర్గంలో తన రాచరిక స్థితిని పూర్తిగా మర్చిపోయి అక్కడికి పోవడానికి నిరాకరించాడు. ఇదే మాయా ప్రభావం. చివరికి ఇంద్రుడు కూడా తన స్వర్గ స్థితిని మర్చిపోయి పంది జీవన స్థితిలో సంతుష్టుడయ్యాడు. ఇది చెడు కర్మ యొక్క ఫలము. మాయా ప్రభావం వలన బద్ధజీవుడు తన ప్రత్యేకమైన దేహం పట్ల ఎంతగా అనురక్తుడవుతాడంటే ఈ దేహాన్ని విడిచిపెట్టు, నీకు వెంటనే రాజు దేహం వస్తుంది అని ఎవరైనా అన్నప్పటికీ అతడు అంగీకరించడు. ఈ అనురక్తి బద్ధజీవులందరినీ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ భౌతిక జగత్తులో సమస్తాన్ని విడిచిపెట్టండి, నా దగ్గరకు రండి, నేను మీకు పూర్ణ రక్షణ ఇస్తానని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉపదేశించినప్పటికీ మనము అంగీకరించడం లేదు. మేమంతా బాగానే ఉన్నాము, ఎందుకు మనము ఈ శ్రీకృష్ణుడి శరణు తెచ్చి అతని ధామానికి వెళ్ళాలి అని మనం తలుస్తాం. ఇదే ప్రకృతి మాయ. ప్రతి ఒక్కడు తన జీవన స్థితి ఎంత హీనంగా ఉన్నప్పటికీ దానితోటే సంతృష్టి చెంది ఉంటాడు. ఇక దేహము, భార్య, ఇల్లు, పిల్లలు, పశువులు, సంపత్తి, బంధువుల పట్ల లోతుగా వేళ్ళూనిన ఆకర్షణే జీవునికి ఉండే తన జీవన స్థితి పట్ల అట్టి సంతృప్తికి కారణము. అటువంటి సాంగత్యంలో బద్ధజీవుడు తనను తాను పరమ సంపూర్ణునిగా తలుస్తాడని కపిల మహర్షి భాగవతంలో చెప్పిన వాక్యం. మానవ జీవనము ఈ నామమాత్రపు పూర్ణత్వం కేవలం కల్పనము మాత్రమే. అందుకే మనిషి లౌకికంగా ఎంత యోగ్యుడైనప్పటికీ భగవద్భక్తుడు కాకపోతే ఎటువంటి సద్గుణాలను కలిగి ఉండడని చెప్పబడింది. ఎందుకంటే సంసారంలోకి తిరిగి లాగే మానసిక పరిధిలోనే అతడు పరిభ్రమిస్తూ ఉంటాడు. మానసిక పరిధిలో పనిచేసేవాడు ఆధ్యాత్మిక స్థితికి ఎదగలేడు. అటువంటి వ్యక్తి నిశ్చయంగా తిరిగి భౌతిక జీవితానికే పతనం చెందుతాడు. అయినా ఆ నామమాత్ర సంఘము, బంధుత్వము, ప్రేమ అనే వాటితో బద్ధజీవుడు పూర్ణ సంతుష్టినిగా ఉన్నట్లు భావిస్తాడు. మరి ఒక సంచికలో మరికొన్ని చెడు కర్మ ఫలాల గురించి
తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.